Hi guys, welcome to the review of Kanta, directed by Selvamani Selvaraj and starring Dulquer Salman, Bhagyasri, Samudrakani అండ్ రానా దగ్గుపాటి. కాంతా సినిమా నాకు ఎలా అనిపించిందంటే సినిమా మాత్రం చాలా బాగుంది, బట్ ఈ సినిమా చాలా మందికి ఎక్కదు. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ టైప్లో, కొంచెం షెర్లాక్ హోమ్స్ టైప్లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం మీకు బోర్ అనిపించచ్చు, బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సినిమా మరీ 2 hours 40 minutes ఎబోనే ఉంది. సో మరీ అంత పెద్దగా కాకుండా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్ పాజిటివ్ వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారు, భాగ్యశ్రీ గారు, సముద్రకని గారు. వీళ్ళైతే యాక్టింగ్ ఎరగదీసేశారు. అస్సలు ఈ సినిమా చూసినంత వరకు వీళ్ళ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమా కొంచెం రెట్రో టైప్ ఉంటుంది. సో నేను అనుకున్నాను ఆ టైంలో ఉన్న యాక్టింగ్ వీళ్ళు మ్యాచ్ చేయగలరు అనుకున్నాను, బట్ వీళ్ళ ముగ్గురు అయితే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేశారు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. సినిమా త్రూ అవుట్ ద మూవీ వీళ్ళ యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. నాకైతే సినిమాలో బాగా అట్రాక్ట్ చేసింది మాత్రం భాగ్యశ్రీ గారు. తనైతే యాక్టింగ్ చింపేసింది. తన ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఎవ్రీ ఎమోషన్ అండ్ ప్రతిదీ చాలా బాగా చేశారు. దుల్కర్ సల్మాన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్స్ ఉన్నాయి, ఒక 2 మిర్రర్ సీన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, ఒకటి సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఈ 2 scenes లో మాత్రం దుల్కర్ సల్మాన్ గారు అయితే యాక్టింగ్ చింపేశారు. అండ్ సముద్రకని గారి గురించి తెలిసిందే, ఆయన ఎప్పుడు తన యాక్టింగ్ తో ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. సో నాకైతే సముద్రకని గారి యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. సో రానా దగ్గుపాటి గారు సెకండ్ హాఫ్ లో వస్తారు. ఆయన వచ్చినప్పుడు మాత్రం సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం రానా దగ్గుపాటి గారు తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్తుంటారు. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్ అదంతా నీట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం నాకు షెర్లాక్ హోమ్స్ లాగా అనిపించింది. ఎందుకంటే రానా దగ్గుపాటి గారు అండ్ పక్కన ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేసే విధానం నాకు కొంచెం అలా అనిపించింది. సో ఓవరాల్ గా రానా దగ్గుపాటి గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు సెకండ్ హాఫ్ లో. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ సినిమాలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ రెండు బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. మీరు సినిమా చూసినంత సేపు ఆ 1950s లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో కెమెరామ్యాన్ గారు అంత బాగా చూపించారు సినిమాని. నాకైతే సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. సో సినిమా కొంచెం రెట్రో స్టైల్ కాబట్టి ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెట్స్ కానీ అండ్ ఆ లుక్స్, ఆ కార్స్ అండ్ ఏదైతే మనకి సినిమాలో ప్రతి సీన్ లో ఆర్ట్ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి స్క్రీన్ ప్లే. పాస్ట్ అండ్ ప్రెసెంట్ ని చాలా నీట్ గా చూపించారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. సో సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ వచ్చేసి స్క్రీన్ ప్లే. సో ఈ సినిమాలో నెగిటివ్ వచ్చేసి 2 points ఉన్నాయి. ఆ 2 points మనం డిస్కస్ చేద్దాం. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉండడం వల్ల కొంచెం మీకు స్లో అనిపిస్తుంది, అలానే కొంచెం లైట్ గా బోరింగ్ కూడా అనిపిస్తుంది. సో నా వరకైతే నాకు స్లో పేస్డ్ సినిమా అలవాటే, నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. మేబీ మీకు బోర్ కొట్టచ్చు. నేను ఇంకొక పాయింట్ షేర్ చేసుకోవాలి. థియేటర్లో ఫస్ట్ హాఫ్ అయిపోగానే నా ముందు ఆడియన్స్ ఇదేం సినిమారా బాబు అని అన్నారనమాట. సో వాళ్ళకి చెప్పాను కదా, చాలా మంది ఆడియన్స్ కి ఆ లవ్ స్టోరీ అనేది ఎక్కదు. సో అదొక నెగిటివ్. సెకండ్ నెగిటివ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ షార్ట్స్. కొన్ని షార్ట్స్ పెట్టారు విఎఫ్ఎక్స్వి, అవి తెలిసిపోతున్నాయి. సో ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండి అనిపించింది. ఈ రెండే నెగిటివ్స్. సినిమాలో అంతకు మించి నాకు పెద్దగా నెగిటివ్స్ ఏమి అనిపించలేదు. త్రూఅవుట్ గా చూసుకుంటే సినిమా బాగుందా బాగాలేదా, నాకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను కదా, ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఈ సినిమా కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లైక్ లవ్ స్టోరీ బాగుంది అండ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ థ్రిల్లర్ మూమెంట్స్ బాగున్నాయి అండ్ లాస్ట్ లో సస్పెన్స్ బాగుంది. సో సినిమాలో అయితే నాకైతే అన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి. ఈ సినిమా అందరికీ నచ్చదు, ఎందుకంటే ఇది ఒక ఆర్ట్ మూవీ. ఈ సినిమా మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ మూవీలో మీకు ఫైట్స్ కానీ కామెడీ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో ఈ సినిమాలో ఒక్కటే కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చాలా హెవీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ రానా దగ్గుపాటి గారు. సో వీళ్ళిద్దరూ ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి ఇలాంటి మూవీ అయితే తీసుకొచ్చారు. సో ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి మూవీస్ రావడం కూడా తగ్గిపోతాయి. సో ఈ సినిమా మీరు థియేటర్లో చూసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే రాయండి. బట్ నా వరకు అయితే సినిమా చాలా బాగా నచ్చింది. సో చూసాక నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు థియేటర్లో చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేశాక ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై వన్ బ్రోస్.